హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో భార్గవుడు శివుని స్తుతించాడు అనేంతవరకు చదువుకున్నామండి. ఇవాళ కంటిన్యూ చేద్దాం. స్తుతిప్రియుడైన శంకరుడు అతని స్తుతికి సంతసించి రెండు భుజాలను పట్టుకొని లేవదీసి తన దంతకాంతులు దిక్కుల ప్రసరింపగా ఇలా అన్నాడు: ఓ భార్గవ, తపోనిధి, నువ్వు పవిత్రుడవు. నీ తపస్సు చేత లింగాన్ని ప్రతిష్ఠించిన పుణ్యం చేత, నీ ఆరాధన చేత, కాశీ నివాసం చేత నిన్ను నా ఇద్దరు పుత్రులతో సమానంగా చూస్తున్నాను. భవిష్యత్తులో నువ్వు ఇదే శరీరంతో నా ఉదరం అనే గుహలో ప్రవేశించి నా శ్రేష్టమైన ఇంద్రియ మార్గం ద్వారా పుత్రరూపంలో జన్మించగలవు. నీకు ఇయ్యదగని వరం లేదు. ఇప్పటి వరకు ఎవరి వద్ద లేని, ఎవరికీ తెలియని, ఎవరికీ ఇయ్యని మృత సంజీవిని విద్యను నీకిస్తున్నాను. ఈ విద్యను నేను నా తపోబలంచే స్వయంగా నిర్మించాను. హరి, హిరణ్యగర్భ, ఇంద్రాదులకు కూడా ఇలాంటి విద్య ఒకటి ఉందనేది తెలియదు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నువ్వు అత్యంత శుచివి, పవిత్రుడవు, తపోనిధివి. ఈ విద్యను పొందే అర్హత గల పూజ్యుడు మరొకడు లేడు అని పలికి ఆ విద్యను యథాశాస్త్రీయంగా ఉపదేశించి ఇంకా ఇలా అన్నాడు: భార్గవ, ఏ మృత ప్రాణిని ఉద్దేశించి అయినా సరే విద్యలకెల్లా గొప్పదైన ఈ విద్యను పఠిస్తే ఆ మృతజీవి నిశ్చయంగా తిరిగి జీవిస్తుంది. నీవు సూర్యుని, అగ్నిని మింగిన అతిశయం కలవాడవై ఆకాశంలో గొప్ప తేజస్సుతో గ్రహరూపంలో శ్రేష్ఠుడవై ఉంటావు. భూలోకంలో నువ్వు ఉదయించిన కాలంలో మానవుడు ఏ శుభకార్యాలను చేసినా, ధర్మకార్యాలను చేసినా అవి సఫలమవుతాయి. నందతిథులన్నీ నీ సంయోగంచే శుభకరములవుతాయి. నీకు అభిముఖంగా ఎవరు యాత్ర చేసినా నీ దృష్టిపాతం చేత వారి కార్యం నాశనమవుతుంది. నీ భక్తులు సంతానవంతులవుతారు. కాశీలో నువ్వు స్థాపించిన ఈ లింగం శుక్రేశ్వరుడను పేరుతో ప్రసిద్ధి చెంది అర్చించిన వారికి సకల అభిష్టాలను ఇస్తుంది. ఇలా వరాలిచ్చి శంభుడు ఆ లింగంలోనే విలీనమయ్యాడు. భార్గవుడు కృతార్థుడై తన నివాసాన్ని చేరుకున్నాడు. బాణాసుర వృత్తాంతం. సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అంటున్నాడు: ఓ తపోనిధులారా, మీకిప్పుడు అద్భుతమైన బాణాసుర వృత్తాంతాన్ని చెబుతున్నాను, వినండి. బ్రహ్మగారి పుత్రులందరిలో శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు అగు మరీచి అనే మానసపుత్రుడున్నాడు. ఆయన పుత్రుడు కశ్యపుడు. దక్షుడు తన కుమార్తెలలో 13 ఆ కశ్యపునకిచ్చి వివాహం చేశాడు. వారిలో పెద్ద భార్య దితి. దితి పుత్రులకు దైత్యులు అని పేరు. మిగిలిన భార్యలకు దేవతలు మొదలుగా స్థావర జంగమాత్మకమైన సర్వప్రాణులు సంతానంగా పుట్టారు. దితికి పుత్రులే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడును. పెద్దవాడైన హిరణ్యకశిపునకు హ్రోదుడు, అనుహ్రోదుడు, సంహ్రాదుడు, ప్రహ్లాదుడు అని 4 కొడుకులు. వారిలో ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. అతని కొడుకు విరోచనుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచించిన ఇంద్రునకు తన శిరస్సును ఇచ్చేశాడు. అతని కుమారుడే బలిచక్రవర్తి. వామన రూపంలో వచ్చి యాచించిన విష్ణువుకు ధరామండలాన్ని దానం చేశాడు. శివభక్తుడైన బలికుమారుడే బాణాసురుడు. ఈ బాణాసురుడు ఒకప్పుడు తన 1000 చేతులతో మృదంగాన్ని వాయించి తాండవ నృత్యాన్ని వివిధ తాళగతులతో నర్తించి శంకరుని మెప్పించి తన రాజధాని నగరమైన శోణపురానికి నగరాధ్యక్షునిగా ఆయనను నియమించుకున్నాడు. బాణుని పరిపాలనలో జ్ఞాతులైన దేవతలు వెలిగా మిగతా వారందరూ సుఖశాంతులతో వర్ధిల్లారు. బాణుని అభ్యుదయాన్ని చూసి ఓర్వలేక దేవతలు లోలోపల కుమిలిపోసాగారు. కుట్రలు కూడా పన్నారు. బాణునకిచ్చిన వరదానాన్ని అనుసరించి శంకరుడు తన భార్యాపుత్రులతో గణాలతో శోణపురంలోనే నివాసముంటున్నాడు. ఒక రోజున ఆయన నగరానికి దూరంగా నదీ తీరమందు విహారానికై వెళ్ళాడు. ప్రమదులు, దేవగణాలు, అప్సరసలు, సిద్ధులు, మునులు ఇలా ఒకరేమిటి దేవజాతులన్నీ అక్కడకు వచ్చి చేరారు. మన్మథుడు వసంతునితోనూ తక్కిన తన మారగణాలతోనూ వచ్చి చేరాడు. వికసిత కుసుమాలతో, భ్రమరకుల ఝుంకారాలతో, కోకిలల గానంతో, మలయానిల వీచికలతో ప్రకృతి అంతా కామతంత్ర పరాధీనమైంది. యువతీ యువకులందరూ జంట జంటలుగా విహరిస్తున్నారు. బాణుని అంతఃపురం కూడా అక్కడే ఉంది. ఆ సమయంలో యోగనిష్ఠుడైన పరమేశ్వరుడు ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించి విహారోత్సకుడై గిరిరాజనందిని అలంకృత అయి రావాల్సిందిగా నందిచే కబురు పెట్టాడు. వెంటనే నంది వెళ్ళాడు. ఈ లోపులో ఇందుధరుడు విహారోత్సవ కుతూహలుడై ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్న అప్సరసలాదిగా సుందర యువతీమణులందరూ బృందంగా ఏర్పడి వారిలా అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు, వింటారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.